హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా లంచ్ మెంతం కూర పప్పు, బెండకాయ ఫ్రై, వైట్ రైస్. ఇక్కడైతే బెండకాయ కడిగి పెట్టుకున్నాను, మెంతం కూర కూడా క్లీన్ చేసి కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు మెంతం కూర సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఈ మెంతం కూరలో నేను ఉట్టి టమాటో వేస్తానండి, చింతపండు అది నేను యాడ్ చేయను. ఇక్కడైతే పప్పు కూడా కడిగి ఒక 15 మినిట్స్ బ్యాక్ నానబెట్టి పెట్టుకున్నాను. ఇలా పప్పు నానబెట్టి పెట్టుకుంటే మనకు తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ మెంతం కూర కూడా కట్ చేసి వేసేస్తున్నాను దాంట్లో. ఈ మెంతం కూర పప్పు రైస్లోకే కాదండి, మనకు చపాతీ పుల్కాతో కూడా మంచిగా ఉంటుంది, చాలా మంచి కాంబినేషన్. ఇక్కడైతే మెంతం కూర వేసేసుకున్నాను. ఇక్కడ ఆనియన్ కట్ చేస్తున్నాను. ఆనియన్ కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా ఆనియన్ వేసి ఉడికించుకుంటే మనకు బాగుంటుంది, పప్పు టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ 2 టమాటోస్ తీసుకున్నాను, కడిగి ఇలా కట్ చేసి పప్పులో వేసేసుకుంటున్నాను. పప్పుతో పాటు మనం టమాటో వేసుకుంటే మెత్తగా ఉడికిపోతుంది కదండి. ఈ పప్పు ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే చాలు, ఎందుకంటే ఆల్రెడీ నేను పప్పు నానబెట్టి పెట్టుకున్నాను. ఇక్కడైతే కొంచెం జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేస్తే మనకు జీలకర్ర వేసి ఉడికించుకుంటే పప్పు అనేది మంచి టేస్ట్ ఉంటుందండి, మంచి అరోమా ఉంటుంది. ఇక్కడైతే వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. కొంచెం ఒక టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకున్నాను, పప్పు పొంగకుండా. ఇక్కడైతే స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. ఒక 3 విజిల్స్ వస్తే చాలు మనకి. ఇక్కడైతే బెండకాయ కట్ చేసుకుంటున్నాను. నేనైతే ఈ సైజ్ కట్ చేస్తున్నానండి, చాలా లేతగా ఉన్నాయి బెండకాయలు. మనం కావాలంటే రౌండ్ చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేయొచ్చు, కానీ నేను ఇలా ఈ సైజ్ కట్ చేసుకుంటున్నాను బెండకాయలు. ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను నేను బెండకాయలు. రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాం బెండకాయ కూడా. ఇక్కడ రైస్ కూడా ఎసరు పెట్టేసాను రైస్కి. ఇక్కడ తాలింపులో కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసాను. అవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక బెండకాయలు కూడా వేసేసాను. కొంచెం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయిందండి మెత్తగా. ఒక 3 విజిల్స్ పెట్టాను అంతేనండి. పప్పు 3 విజిల్స్కి చాలా మెత్తగా ఉడికిపోయింది. అట్లా పప్పు మెదిపి పక్కకు పెట్టుకున్నాను. ఇక్కడ బెండకాయ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. కొంచెం కారం, పసుపు, ఉప్పు వేసాను. కొంచెం కొత్తిమీర వేసి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకొని, ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయింది. తాలింపు వేసుకున్నాను. ఇందులోనే కొంచెం కారము, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసుకున్నాను. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు తాలింపు వేసుకున్నాక ఉడికించుకోవాలి. ఇక్కడ బెండకాయ కూడా ఫ్రై అయిపోయింది. ఇందులో నేను వాటర్ అయితే ఏమీ వేయలేదండి, చిన్న మంట మీదనే ఈ బెండకాయ అనేది నేను ఫ్రై చేసుకున్నాను. ఉడికిపోయింది, బెండకాయ కూడా ఉడికిపోయింది. కలర్ కూడా ఏం చేంజ్ కాలేదు చూడండి బెండకాయ. రైస్ రెడీ అయిపోయింది, పప్పు రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ అయితే సర్వ్ చేస్తున్నాను. రైస్ వేడి వేడి అన్నం, బెండకాయ కూర, మెంతం కూర, పప్పు. ఇదండి మా లంచ్ ఈరోజు. మీకు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇక్కడ లంచ్ అయితే నేను సర్వ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బీ సేఫ్ అండ్ దిస్ ఇస్ సర్లా సైనింగ్ ఆఫ్.